పరం శాంతి. ఈరోజు చేయాల్సిన పురుషార్థానికి బాపూజీ ఇస్తున్నటువంటి ధైర్యము, శక్తి. బాప అంటూ ఉన్నారు, నేను బేహద్ మహా శాంతి సాగరుని. అందుకనే మీరంతా పరం శాంతి అంటూ ఉన్నారు కదా. పరం శాంతి అనగా నేను బేహద్ పరం లైట్ ఆత్మను. కనుక ఇదే సంకల్పం చేస్తూ బచ్చే మీరు నడుస్తూ తిరుగుతూ లవ్ అండ్ లైట్ యొక్క అభ్యాసం చేస్తూ ఉండండి. నలువైపులా పరం శాంతి వైబ్రేషన్స్ను వ్యాపింపచేయండి. అప్పుడు బాప్ సమానంగా కాగలుగుతారు. ఏవన్నా చిన్న చిన్న మాటలు, చిన్న విషయము, పెద్ద విషయము ఏదైనా సరే బాపూజీకి చెప్పేసి మీరు శాంత చిత్తంగా అయ్యి బాపుని స్మృతి చేస్తూ ఉంటే వెంటనే దానికి సంబంధించిన కార్యక్రమం బాపూజీ ప్రారంభం చేస్తారు. అనగా బాప్ బేహద్ శాంతి సాగరుడు అయినప్పటికీ కరణ్ కరావన్ హార్. కనుక మీరు ఏ వచ్చినా ఏ విషయమైనా అశాంతి మాత్రం పడకండి. ఏ కొద్ది అధైర్యంగా ఉన్నా మీ మన్ బుద్ధిని నడిపించినా ఆ సమయంలో దానివల్ల వచ్చేటువంటి రిజల్ట్కు మీరే బాధ్యులవుతారు. అందుకని దేని గురించి మీరు ఆలోచించకుండా అన్నిటినీ బాపు పైన వదిలేస్తే బాపు త్రికాలదర్శి, జ్ఞానేశ్వరుడు. ఆయనకి అన్నీ తెలుసు. కనుకనే ఏ విషయం పిల్లలకి ఎప్పుడు చెప్పాలి, ఏ మాట ఎప్పుడు అనాలి, ఏమి చేస్తే పిల్లలకు కళ్యాణం జరుగుతుందో అని తెలుసు. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి. మీరంతట మీరే అన్నీ బాపూజీకి చెప్పి శాంతంగా అయిపోతే పిల్లలైనా మీ యొక్క బాధ్యత 100% బాపూజీనే తీసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, మీ యొక్క బాధ్యత తండ్రిది అయినప్పుడు సఫలత ఎందుకు రాదు? సఫలత అనేది పిల్లల యొక్క కాళ్ళు పట్టుకుంటుంది, అదంతటా అదే లభిస్తుంది. సఫలత మీ జన్మసిద్ధ అధికారం. కనుక మీరు ఎప్పుడైతే బాప్ సమానంగా ప్రశాంతంగా కూర్చుంటారో అప్పుడు చూడండి జరిగేటువంటి అద్భుతం, బాప్ చేసే అద్భుతం. అందుకే బాపూజీ మాటిమాటికి చెప్తూ ఉన్నారు, ధైర్యంగా శాంత చిత్తులై కూర్చోండి. కర్మల యొక్క సమయం యొక్క రహస్యమును, ప్రతి ఒక్క దాని యొక్క గుహ్యతను తెలుసుకొని దాన్ని ప్రాక్టికల్లోకి తీసుకొని వస్తూ ఉంటే పరివర్తన యొక్క స్పీడు తీవ్రంగా అయిపోతూ ఉంటుంది. మన యొక్క సత్కార్యం, పరమ సత్యం యొక్క పరివర్తన కార్యం సంపన్నం అయిపోతుంది. అచ్చా, పరం శాంతి, పరం శాంతి, పరం శాంతి. బేహద్ के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते.